ఆ వేగంలో గరుత్మంతుని మించిపోయాడు కనుక 3 ముఖాలు అయిపోయి అప్పుడే వానర నారసింహ ఖగర అంటే. ఇక అశ్వముఖం. అశ్వముఖం అంటే హయగ్రీవ స్వామి. హయగ్రీవుడు అంటే ఎవరు? జ్ఞానాధిదేవత. సర్వ వేద విద్యలకు స్వరూపము హయగ్రీవ స్వామి. మరి హనుమంతుడు సర్వ వేద విద్యా సంపన్నుడు, శాస్త్ర సంపన్నుడు అని చెప్తూనే ఉన్నాం. కనుకనే సర్వవేద విద్యావేత్తగా ఆయన హయగ్రీవ ముఖం భాషిస్తున్నది. ఇక మిగిలింది వరాహముఖం. వరాహముఖం ఏమిటయ్యా అంటే ఎక్కడో జలాల నడుమ మునిగిపోయినటువంటి, సముద్రం క్రింద మునిగిపోయిన భూమిని ఉద్ధరించాడు వరాహస్వామి. శోక సముద్రంలో మునిగిపోయిన భూపుత్రికైన సీతమ్మను ఉద్ధరించాడు ఆంజనేయ స్వామి. కనుక ఉద్ధరించే తత్వమే వరాహతత్వం. అది ఉద్ధరిస్తున్నాడు ఆయన. అందుకే ఆపదోద్ధారకుడు గనక వరాహస్వామిగా భాషించాడు. ఇప్పుడు చెప్పండి 5 ముఖాలు